6 గురించి మాట్లాడుతున్న క్రమంలో ఇప్పుడు సూపర్ 6 మేము అన్ని అమలు చేసేసాం, ఫస్ట్ 6 నెలల్లో చాలా చేసామని ప్రభుత్వం చెప్తుంది. సూపర్ 6 అమలు అయినట్టు కాదా? మీకేం కనిపించట్లేదు అమలు అయినట్టు? ఏం చేశారు చెప్పండి, ఏం అమలు చేశారు? వాళ్ళు అందులో రైతు భరోసా కింద మేము 13,500 ఇస్తే మేము 20,000 ఇస్తాం అన్నారు. చేశారా? అది కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన నెక్స్ట్ డేనే అకౌంట్లో ఇస్తాం అంటున్నారు. ఇప్పుడు ఏమి ఇచ్చారు? కేంద్రం ఇచ్చింది, ఆ ఇచ్చిందే ఉంది కనపడుతుంది, కానీ ఇంకేం లేదు. ₹1 ఇవ్వలేదు వాళ్ళు. ఓకే. అలాగే అమ్మఒడి ఏమి ఇచ్చారు చెప్పండి? అమ్మఒడికి తల్లి వందనం అన్నారు. నీకు 15 పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామన్నారు. కనీసం ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికి కూడా వాళ్ళు వీలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ చాలా మంది గ్రోత్ కూడా పడిపోయింది, ఎడ్యుకేషన్ గ్రోత్. ఇవాళ ఎంతమంది చదువుకునే వాళ్ళు, ఎంతమంది ఇదయ్యేవాళ్ళు ఈ అమ్మఒడి వల్ల పిల్లల్ని పనికి పంపించకుండా చక్కగా చదివించే కార్యక్రమం చేసి డ్రాప్ అవుట్ లేకుండా చేసేవారు. భారతదేశంలో కేరళ ఎడ్యుకేషన్లో నెంబర్ 1. అంటే చూడండి, అక్కడ జీడిపి నెంబర్ 1, దాన్ని ఇప్పుడు 17వ స్థానానికి తీసుకెళ్లారు ఈ కూటమి. ఇక్కడికి వచ్చేటప్పటికి భారతదేశంలో చదువుల్లో నెంబర్ 1 కేరళ, మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇది 16వ 17వ స్థానానికి వెళ్ళిపోయింది. ఇది ఇంకా ఎలాగండి అసలు యాక్చువల్గా విద్యా సంవత్సరం నుంచి ఇస్తారంట, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమ్మఒడి ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. ఎప్పుడు ఇస్తారు ఏమో, కానీ ఇవాళ ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ఇచ్చారు? అరాకొర ఇచ్చారు. ఇప్పుడు యాక్చువల్గా ఫీజు రియంబర్స్మెంట్కే కాకుండా ఈ ఫీజు 72,000 ఇంజనీరింగ్కి పరిమితం చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు వచ్చి 1,20,000 చేయించేశారు, ఫీజు పెంచేశారు. ఓకే. దీనివల్ల డిగ్రీ చదువుకునే వాళ్ళు కూడా అందరూ కూడా ఆగిపోయి పనుల్లో వెళ్ళిపోయే మా ఇంట్లోనే ఒక అమ్మాయి పనిచేస్తున్నారు తణుకులో. ఆ అమ్మాయికి 5 ఆడపిల్లలు, మగపిల్లడి కోసం చూస్తూ 5 కనేసారు. వాళ్ళు చాలా సంతోషపడ్డారంట. ఇది ఎలక్షన్ అయ్యాక చెప్పారు, మాకు కూడా ఒక ఆశ కలిగిందంటే మా 5 పిల్లలకి 5-15లో 60 ఎంతంటే 75,000 మా అమ్మకి 18,000 దగ్గర మాకు ₹1,00,000 దాకా సంవత్సరానికి 1,00,000 మాకు వచ్చేస్తుందని సంతోషపడ్డాం. కానీ ఇవాళ మేము చదువుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము చదువుకున్నాం. ఇవాళ మా డిగ్రీ చదివించలేక ఆ అమ్మాయిని రొయ్యల ఫ్యాక్టరీకి పంపిస్తున్నాం. అయ్యో. ఒకళ్ళేమో ఇంట్లో పనిచేసేలా పెట్టుకున్నాం. ఇక మా పిల్లల చదువులు అటకెక్కి ఇంకా మాకు అధోగతి అయిపోయింది. అబద్ధాలు చెప్పారు, మాయ మాటలు చెప్పారు, మోసపోయాం.